మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మ్యాటర్ ఏంటంటే మన సుమి టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు 5 lakhs సబ్స్క్రైబర్స్ అయ్యారనమాట. ఇప్పుడు మనది చిన్న ఫ్యామిలీ కాదు, 5 లక్షల మంది ఉన్న పెద్ద ఫ్యామిలీ. ఇప్పుడు దేవుడు కనిపించి ఏమన్నా వరం కావాలా అంటే నేనేం కోరుకుంటాను తెలుసా? 5 లక్షల మందికి సరిపోయేంత కంచం, దాని నిండా ఫుడ్, అందరూ కలిసి కూర్చొని తినేలాగా. వెల్కమ్ టు సుమి టాక్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ స్క్రీన్ మీద నా గూగుల్ పే అండ్ నా ఫోన్పే స్కానర్ పెట్టేస్తాను. దానికి ప్రతి ఒక్కరూ ₹1,00,000 డొనేషన్ అయితే చేసేయండి. ఏంటి షాక్ అయ్యారా? నేను సరదాగా చెప్పాను, అదేం కాదు. 500K సబ్స్క్రైబర్స్ అంటే చిన్న విషయం కాదు. అందరికి పనికొచ్చి ఒక మంచి విషయం చేద్దాము. ఏంటి బై మిస్టేక్ చేద్దాం అంటున్నావు, చెయ్యాలి అనాలి కదా అనుకోకండి. మనం చేస్తున్నాం, మీరు విన్నది కరెక్టే. మ్యాటర్కి వస్తే మనందరం కలిసి నీడీ పీపుల్కి ఫుడ్ పెడదాము. మనందరం కలిసి అంటే మనీ మీరు కూడా స్పెండ్ చేయాలా అని అనుకోవద్దు. మనీ మొత్తం నేనే పెడతాను. మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వీడియో మార్నింగ్ 7 o'clock వస్తుంది అనమాట. మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు ఎవరెవరైతే ఈ వీడియోకి లైక్స్ ఇస్తారో, షేర్స్ చేస్తారో, కమెంట్ చేస్తారో, సబ్స్క్రిప్షన్స్ చేస్తారో దాన్ని బేస్ చేసుకొని మనం మనీ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ వీడియోకి 10 likes వచ్చినాయి అనుకోండి, 10 likesకి ₹1, ఓకేనా? అండ్ 7 commentsకి ₹1, 5 sharesకి ₹1 అండ్ 2 subscriptionsకి ₹1. ఇలా ఈ 4 ఆస్పెక్ట్స్ని ఈవినింగ్ వరకు, మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 వరకు క్యాలిక్యులేట్ చేసి ఎంత వచ్చిందా అని చెప్పేసి నేను అదే రోజు ఈవినింగ్ వీడియో అయితే షూట్ చేస్తాను అనమాట. సో ఇన్ని షేర్స్ వచ్చినాయి, ఇన్ని కమెంట్స్ వచ్చినాయి, ఇన్ని సబ్స్క్రిప్షన్స్ వచ్చినాయి అండ్ ఇన్ని లైక్స్ వచ్చినాయి అని చెప్పి ప్రతిదీ నేను మెన్షన్ చేసి నేను ఇంత అమౌంట్ అనేది తీస్తాను. అండ్ దాంతోపాటు నా అమౌంట్ కూడా కొంచెం నేను తీసి పెడతాను అనమాట. అంటే ఎండ్ ఆఫ్ ద డే అమౌంట్ మొత్తం నాదే. మీరు అనుకోవచ్చు, అదెందుకు నువ్వు ఫుడ్ పెట్టాలి, డొనేట్ చేయాలి అంటే నీకు నువ్వుగా చేయొచ్చు కదా, ఈ షేర్స్, కమెంట్స్, లైక్స్ అవసరమా నీకు అని అనొచ్చు. అదెందుకో చెప్తాను. రీసెంట్గా జరిగిన ఇష్యూ వల్ల నా గురించి చాలా బ్యాడ్గా మాట్లాడారు, చాలా మాట్లాడినారు, నేను పడ్డాను. నా సబ్స్క్రైబర్స్ దగ్గరకు వచ్చి ఎవర్రా మీరంతా ఆమె ఛానల్ సబ్స్క్రైబ్ చేశారని చెప్పి హేళనగా, చులకనగా మాట్లాడారు. నా వల్ల మీరు అలాంటి మాటలు పడాల్సి వచ్చింది, అందుకు సారీ. నెక్స్ట్ టైం ఎవరైనా వచ్చి ఎందుకురా ఆమె ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారని క్వశ్చన్ అడిగితే అప్పుడు మీరు చెప్పొచ్చు, మేము చేసిన లైక్, షేర్ వల్ల ఆ రోజు సుమి ఒకరికి భోజనం పెట్టింది, వాళ్ళు కడుపు నిండా తిన్నారు అని చెప్పి మీరు ధైర్యంగా, గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ పరువు కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, మీరు చేయాల్సింది ఏంటంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ చేయాలన్నమాట. ఆల్రెడీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్, షేర్, కమెంట్ చేయండి. మీరు చేసిన ఈ లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఈ కమెంట్స్ని నేను బేస్ చేసుకొని ఇంత మనీ అంటూ కాంట్రిబ్యూషన్కి ఇలా తీసి అది నేను మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 వరకు క్యాలిక్యులేట్ చేస్తాను అనమాట. ఆ క్యాలిక్యులేట్ చేసిన మనీ ఎంత అయితే వచ్చిందో, నేను ఎంత పెట్టానో ప్రతిదీ వీడియో అయితే తీస్తాను నేను. అది తీసి ఈ వీకెండ్ లోపు మన సెలబ్రేషన్ కమ్ ఈ డొనేషన్ కూడా చేద్దాం. సో ఇది మ్యాటర్, తప్పకుండా చేయాలి. ఎందుకు నేను మరీ ఇంతలా స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, యూట్యూబ్లోని నెంబర్ 1 యూట్యూబర్ అని ఒకరు ఉన్నారు, మిస్టర్ బీస్ట్. ఆయన పెట్టిన వీడియోస్ మీరు యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ ఎన్ని వ్యూస్ వెళ్తాయంటే. బట్ ఆయన ఒకసారి ఒక వీడియో పెట్టారనమాట. ఈ వీడియోకి ఇన్ని వ్యూస్, షేర్స్ ఇలా వెళ్తే ఇంతమంది నీడీ పీపుల్కి నేను సంథింగ్ ఏదో హెల్ప్ చేస్తానని చెప్పి పెట్టారనమాట. అన్ని వీడియోస్ అంత బాగా వెళ్ళినాయి, బట్ ఆ వీడియో మాత్రం ఆయన లోయెస్ట్ పర్ఫార్మెన్స్ వీడియోలోకి వచ్చిందంట. అండ్ ఆయన ఇలా ట్వీట్ కూడా చేశారు, నేను ఏ వీడియోస్కి అయితే ఇలా పీపుల్కి నీడీగా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకుని నేను పర్టికులర్గా వీడియో పోస్ట్ చేశాను, దానికి మాత్రం తక్కువ వ్యూస్ వస్తున్నాయి. మీ వ్యూస్, మీ షేర్స్ నన్ను ఏం ఎఫెక్ట్ చేయవు. నేను ఎండ్ ఆఫ్ ద డే నేను ఎవరికైతే హెల్ప్ చేద్దాం అనుకుంటున్నానో వాళ్ళకి చేసే తీరుతాను అని చెప్పి ఆయన అయితే ట్వీట్ చేశారనమాట. బట్ అది అమెరికాలో కాబట్టి అలా ఉంది సిచ్యువేషన్. బట్ ఇది మన ఇండియా, మన వాళ్ళు ఇలాంటి హెల్ప్ అంటే ఖచ్చితంగా చేస్తారని నేను కోరుకుంటున్నాను. సో మనం ఖచ్చితంగా చేద్దాము. లైక్, షేర్, సబ్స్క్రైబ్, దీన్ని బట్టి మనం ఇంత అమౌంట్ అయితే క్యాలిక్యులేట్ చేసి పెట్టుకుందాం అనమాట. ఆల్రెడీ నా మైండ్లోని ఇంత ఫిగర్ అని చెప్పి నేను అమౌంట్ తీసి పెట్టేసుకున్నాను. సో ఎన్ని లైక్స్, ఎన్ని షేర్స్ వస్తాయో దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసి ఈ ఎండ్ ఆఫ్ ద డే మనీ నా నుంచే వచ్చేది, బట్ అలా అయితే మీ నుంచి కూడా వచ్చింది అని చెప్పి మీకు చెప్పడానికి అయితే ఉంటుంది అనమాట. సో ఇన్ కేస్ అన్ని మనం ఆశించినన్ని వ్యూస్ రాకపోయినా కూడా ఎండ్ ఆఫ్ ద డే నేనైతే చేసేది మాత్రం చేస్తాను. ఈ కాంట్రిబ్యూషన్, ఈ డొనేషన్ ఏదైతే ఉందో అది మన సుమి టాక్స్ యూట్యూబర్ నుంచి ప్రతి సబ్స్క్రైబర్ చేసిన డొనేషన్ కిందే వస్తుంది అనమాట. సో ఖచ్చితంగా చేయండి. సో నా మీద ఎవరికైతే పగ, హేట్రెడ్ ఉన్నారో వాళ్ళకి ఇదే మంచి అవకాశం అనమాట. వాళ్ళు వెళ్ళి కావాలని చెప్పి షేర్స్, లైక్స్ ఇలా చేసేసారు అనుకోండి, మనం ఊహించలేనంత నెంబర్ ఆఫ్ లైక్స్, షేర్స్ వచ్చేసినాయి అనుకోండి, నాకు బడ్జెట్ ఎక్కువైపోద్ది.
నేను అంత ఎఫోర్డ్ చేయలేకుండా అయిపోతాను కదా. సో ఇదే మీకు కరెక్ట్ అవకాశం అనమాట. నా మీద ఎవరికైతే పగ ఉందో ఇలా చేయండి. పోన్లే మీ పగ ఇంకొకరికి ఫుడ్ పెడుతుంది అంటే మంచిదే కదా. ఛానల్ బిగినింగ్ నుంచి ఈ రోజు వరకు చాలా మంది కమెంట్స్ చేశారనమాట. కొంతమంది అయితే నాకు స్టిల్ రిమెంబర్ వాళ్ళు డే 1 నుంచి ఇప్పటికి కూడా కమెంట్స్ పెడుతూనే ఉంటారు చాలా మంచిగా. ఒక్కొక్కరు అయితే లిటరల్లీ 833 కమెంట్స్, 500 కమెంట్స్. ఇంకా మేము ఎక్స్పెక్ట్ చేయొద్దు, అన్ని నెంబర్స్ ఉంటాయన్నమాట. అండ్ కొంతమంది అయితే మెంబర్స్ కూడా ఉంటారు, సబ్స్క్రిప్షన్ తీసుకొని లైక్ అమౌంట్ పే చేసి మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎంత మంచిగా సపోర్ట్ చేస్తారంటే వాళ్ళ కమెంట్స్. అండ్ ఇవన్నీ నేను వెనక డిస్ప్లే అవుతున్న కమెంట్స్ ఎలా అంటే అబోవ్ 5 కమెంట్స్ అనమాట. అబోవ్ 5 నుంచి అంతకంటే ఎక్కువ ఏవైతే కమెంట్స్ ఉన్నాయో వాళ్ళ నేమ్స్ నేను డిస్ప్లే చేస్తున్నాను. అండ్ మీరు చూసుకుంటే బిలో 5 మెంబర్స్ కూడా చాలా మంది కమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు కానీ అవన్నీ డిస్ప్లే చేయాలంటే అవి అబోవ్ 1 lakh అలా వచ్చేస్తాయి, అది పాసిబుల్ కాదు. సో అందుకనే టాప్ ఎవరైతే పెట్టారో వాళ్ళవైతే నేను పెట్టాను అనమాట. మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఈరోజు సుమి టాక్స్ అనే ఒక ఛానల్ ఇలా 500K సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే మీ సపోర్ట్ వల్లే. డే 1 నుంచి మీరు చూసారు నన్ను, నేను ఎంత కష్టపడ్డాను కంటెంట్ కోసం, ఏమేమి వీడియోలు చేశాను అన్ని మీరు ప్రతిదీ సపోర్ట్ చేసి ఇంత దాకా తీసుకొచ్చారు. మీ అందరికీ నేను అసలు ఏ జన్మలో రుణపడ్డానో నాకు తెలియదు, కానీ థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సుమి టాక్స్ ఛానల్ క్రియేట్ చేసినప్పుడు నేను ఏమనుకున్నానంటే ఒక ఎంటర్టైన్మెంట్ వేలో చేద్దామని చెప్పేసి అవే ఉంటాయి మన దాంట్లో మ్యాక్సిమం వీడియోస్ కూడాను. అండ్ ఎవరికైనా ఈ వీడియోస్ చూసినప్పుడు, నాది పర్టికులర్గా సుమి టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు ఆ వీడియో చూసినప్పుడు, ఆ 20-30 సెకండ్స్ రీల్ షార్ట్ చూసినప్పుడు వాళ్ళ లైఫ్లో ఏ స్ట్రెస్ ఉన్నా ఆ కొంచెం టైంలో మాత్రం కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు, ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు అన్న పర్పస్లో చేశాను. బట్ ఇక నుంచి మనం ఇంత పెద్ద ఫ్యామిలీ అయ్యాం కాబట్టి సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా తీసుకొని చాలా మంచి మంచి వీడియోస్, కొంచెం కంటెంట్ ఉన్నవి, సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించినవి ఇవన్నీ కూడా చేద్దామని నేను కోరుకుంటున్నాను. అసలు మీరు నమ్మరు, సుమా అంటే నా లైఫ్ ఎలాంటిదో నేను చెప్తాను. ఈ యూట్యూబ్కి రాకముందు, ఇంతకుముందు ఎలా అంటే నా ఫ్యామిలీ మెంబర్స్కి బేర్లీ ఒక 20 మెంబర్స్కి తెలుసు. స్కూల్, కాలేజ్, ఆఫీస్ ఇవన్నీ చూసుకుంటే మహా అయితే నేను ఒక 50 మందికి తెలిసేమో నేను ఎవరో అనేది. ఎవరో ఇన్ ద సెన్స్ సుమ, ఓకే ముక్కు మొహం ఎలా ఉంటుంది అంతే, నా మనసు, నా పర్సనల్ ఇవన్నీ అంత ఎవరికి తెలీదు. బట్ ఈ రోజు ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవడం ద్వారా, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఒక 5 లక్షల మందికి నేను ఏంటి, నా వ్యక్తిత్వం ఏంటి అని మీరు తెలిసేలా చేశారు. అందుకు చాలా థ్యాంక్స్. నా తరపు నుంచి ఇంకొక రిక్వెస్ట్ అనమాట, కమెంట్స్లో చూస్తూ ఉంటాను బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అక్క, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సుమి అని చెప్పి ఎన్నో కమెంట్స్ వస్తూ ఉంటాయి. ప్లీజ్ దయచేసి ఒక రిక్వెస్ట్ ఏంటంటే బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అని అనద్దు. ఎందుకంటే మీరు నాకు ఫ్యాన్స్ కాదు, నేనే మీకు ఫ్యాన్ అనమాట. నా కష్టంలో సుఖంలో ఎన్ని ఇష్యూస్ జరిగినా ఏం జరిగినా స్టిల్ సబ్స్క్రైబ్ చేసుకొని మంచి సపోర్టివ్గా ఉన్నారు. నేనే మీకు జన్మలుగా ఫ్యాన్గా ఉంటానని కోరుకుంటున్నాను. ఇంకో విషయం మర్చిపోయాను, నా విష్ లిస్ట్లోని మన యూట్యూబ్ ఫ్యామిలీ మీట్ అని చెప్పి ఒకటి విష్ లిస్ట్ పెట్టుకున్నాను కదా, అది కూడా ఖచ్చితంగా చేద్దాము. నేను అసలు చేయకుండా వదలను. నా మీ 5 లక్షల మంది మొహాలు నాకు చూడాలని చెప్పి కోరికగా ఉందన్నమాట. ఆ పాటికి ఇంకా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, ఎంత పెరిగితే అంతమంది ఫేసెస్ చూడాలి, మీ అందరినీ కలవాలి, మాట్లాడాలని చెప్పి నాకైతే చాలా కోరికగా ఉందన్నమాట. దేవుడి దయ వల్ల అది జరిగితే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాను. సో అంతే అండి, జాగ్రత్తగా ఉండండి, అందరూ మంచిగా ఉండండి, అంతే. బాయ్.